నా రెండో కూతుర్ని నా ముగ్గురు కూతుళ్ళు ఇంకా కదా సరే బాగులేకపోయింది. ఎక్కడెక్కడ డాక్టర్ నా పెద్ద కూతురు వచ్చింది. నా పెద్ద కూతురు నాకు రాదు. ఎక్కడెక్కడ డాక్టర్ కూర్చున్నారు. నా రెండో కూతురు తీసుకున్నాను. నా సారే మారిపోయింది. నా ఇంటికి చెప్పి 10 మంది డాక్టర్ తిప్పుకోరు. ఎక్కడెక్కడ చెప్పలేకపోయింది. ఎందులో డాక్టర్ నా దొంగ బలవాగా చూసింది. ఎలా వచ్చిందని చెవులే ఎన్నమంటుంది. తొందరగా వెళ్ళిపోయిందా తలని పడుతుందిగా ఎలా నెచ్చుకోవాలి ఏంటి ఆయాసం పెట్టుకొని వెళ్ళిపోయాను. అన్నీ రాలేకపోయింది. ఇలా బయటికి వెళ్ళా అందరినీ చూడగలరా నడుస్తున్నా అలాగే అనుకుంటా. అబ్బాయికి ఇచ్చాను 10 వల్ల తమ్ముడు జీవితం వల్ల నీకేం గొప్ప నువ్వు బతుకుతావు గొప్ప. ఇంకా సంవత్సరానికి సంగా వచ్చేసింది. రెండో కూతురికి ఏంటి నా చూసి నాకు గొప్ప చెప్తున్నాను. నాకు ఎలా నువ్వు బతుకుతాను ఏంటి ఆయాసమేంటి అని అలా కన్నీపోయాను. నా రెండో కూతురు నేను తమ్ముడు ఇచ్చుకున్నాను. అప్పాజీ 10 వల్ల జీతం వల్ల ఇంకా 8 మందిలో 10 మంది డాక్టర్ చెప్పలేకపోయింది. చచ్చిపోయింది బాగుంది. ఏంటి ఎక్కడ డాక్టర్ కానీ చెప్పాలి డబ్బు ఎక్కడ తేవాలి అనుకుంటున్నా. అలాంటి మరి ధ్యానం వల్ల దిగినాను. ఎంత బాగుందమ్మో కాయం మొత్తం బాగా చేసుకుంటాను. ఎంత ధ్యానంలో పారిపోతాను. మరి ఎంతో ఆనందించి బాధలు పడ్డాను. మహారాష్ట్రని మామూలు మానేను. కారణం మానేశారు. వాణి చెప్పిందే అలాగే మామూలుగా చెప్పారా నన్ను కారణం నన్ను పెట్ట కారణం. ముగ్గులోకి వచ్చారు. ఎక్కడ ధ్యానం అంటే నాకు ఎంతో సరదా. నాకు ముగ్గురాలు తెమ్మిడి కట్టుకుని నా బెంగళూరు ఇక్కడ వాళ్ళకి వెళ్ళిపోయినంత మరీ సరదా. ప్రతివారం ఆదివారం వెళ్ళిపోతాను. మొదటి మరి ధ్యానం అందరూ చేయండి అమ్మా ఎన్ని బాధలు పెట్టానమ్మా అన్నీ మారిపోయారు. నా ముగ్గురు కూతురు యాభై ఉన్నారు. దగ్గరికి పిల్లలే ఎంతో ఆనందం. నాకు ధ్యానం మంచి మరి బెంగళూరు వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతాను. హైదరాబాద్ వెళ్ళిపోతాను. నాకు చాలా ధ్యానం అంటే అంత బాగున్నాను. మీరు అందరూ ధ్యానం చేసుకోండి తల్లి ఎంతో మంచిది. అలా కూర్చొని చేసుకుంటాను. చనిపోద్దు మా నిధులు ఏదైనా ఆపరేషన్ కడుపునొప్పి వచ్చేసింది. ఇది ఇంత ధ్యానం చేస్తున్నాము ఏదో దేవుడు ఎలా కడుపునొప్పి వచ్చింది ఎలాగా అని నా కడుపు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి నా రెండో కూతురే తమ్ముడు భార్య అమర్చాను. అమ్మో నా రెండో కూతురు రాలేదు నన్ను జీవించుకోవాలి. నా రెండో కూతురు రావాలా అనేది నమ్మించి ఇంటికి వచ్చినాను. ధన్యాల తర్వాత ఎన్నాళ్ళు పోయింది. నాకు ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఏదో కడుపునొప్పి వచ్చింది. ఇంటికి కడుపునొప్పి ఎలా చేస్తున్నాను. నా రెండో కూతురు వచ్చింది. మిగతా భాగం ఏమీ లేదని వాళ్ళు డాక్టర్ చెప్పి డాక్టర్ ఏం చేస్తున్నామా నువ్వు డాక్టర్ చెప్తే వద్దమ్మా నీకు ఏమీ బాగుందని మా ఆగ్రహం లేదని నువ్వు డాక్టర్ ధ్యానం చేస్తాను. ఆ తల్లి నవీన్ డాక్టర్ అని ఆ డాక్టర్ గారు ఉన్నాము నేను చేస్తాను అన్నారు. అన్నారు కళ్ళు వస్తుందంటే మన ఏదో వాళ్ళు 3 వరకే సరే ఆగ్రహం చేస్తాను అన్నారు. అబ్బో నన్ను ఆగ్రహం చేసుకుంటాను బతుకుతాను. ఈ 3 కూర్చున్నట్టే నన్ను వస్తాను అనుకున్నాను. ముఖ్యంగా కూతురు పాడేస్తాను. చిన్న ఆపరేషన్ ఇంకా వస్తాను ఈ హాస్పిటల్కి నువ్వు చచ్చిపోతాను అక్కడే అని వెళ్ళిపోను. అలాంటి ఆపరేషన్కి ఎలాగా అలా చేసుకోవాలి. పెద్ద వంటలో పడినప్ప ఏంటి వాంటుంది ప్రేతంగా వెళ్ళిపోను. 10 వస్తే ఇలాగెదా నిలబడ్డారు. ఇలాగన్నారు ఆరో తెలిసి నవ్వుతా వెళ్ళిపోండి వెళ్ళిపోనమ్మా. సరే 3 రోజులకి ఆవరణ చేసినారు. 4 రోజులు 5 రోజులకి వెళ్ళాను. నవ్వుతూ వచ్చినాను. నువ్వు తల్లి ఉంటాను కదా నాకేమీ నవ్వలేదు అంత వచ్చిందని. అలాంటి ఎన్నైనా అమ్మ కేరళకి ఎలా తగ్గిపోతుంది. అప్పుడు నాకు ఎక్కలా లేదు కనీయమ్మ ఎక్కే కదా. అప్పుడు అలా ఆయాసం మందు లేవు జ్ఞానం లేదు. మాకు ఎవరు అలాగే అన్నారు. మాకు ఇల్లు చూడు ఎలా ఉందో 58 సంవత్సరాలైనా చూడు ఎలా ఉందో. అప్పుడు అమ్ముతానికి మందులు లేవు జ్ఞానం లేదంటారు నా కొడుకులు. ఈ జ్ఞానం వల్ల అయితే నేను చాలా బాగున్నాను. అమ్మకి తెలుసు ఆయాసంతో మంచినీళ్ళు తాగలేకపోయేది. భోజనం తినలేకపోయేది. కోడిపిల్లలాగా ఉండేది. చక్కగా ఇప్పుడు తగ్గించుకుని అయితే
నేను పార్వతి నేను వచ్చేయడానికి మాట్లాడుకున్నాం అనమాట. పాడేందుకులే మా అమ్మ వెళ్ళిపోదాం పార్వతి ఇద్దరు బస్కి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఎక్కడ విన్నా తెలిసి నేను వస్తాను, నేను నన్ను తీసుకెళ్ళి అమ్మో నేను వాళ్ళకి వెళ్ళి కూడా నేను అనలేదు. అలాగే రే బాబా అని నువ్వు నాకు కొట్టేయి నన్ను తీసుకెళ్తాను అని కూర్చుని ఒప్పుకోలేదు. నేను సాయంత్రం రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు ఒట్టేయి నువ్వు నన్ను తీసుకెళ్తానని నన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు, నేను కారు నేను డబ్బులు పెడతానమ్మా నన్ను తీసుకున్నాను, బస్సు రాలేదు ఎదురు బస్సు ఎక్కిపోతామని లేదు నేను కారు డబ్బులు పెట్టుకుంటాను నన్ను తీసుకెళ్తాము నాకు కొట్టేందమ్మా నీ మాట అయితే నేను నమ్ముతాను అసలు తీసుకెళ్తాను అంటే మాట్లాడతాం. అంటే ఆ మార్నింగ్ ప్లేట్ ఎదురు ప్లేట్ ఏదో మేడం బాగా కౌన్సిలింగ్ చేస్తాను. ఏదన్నా చెప్పాలి మేడం కౌన్సిలింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది, ఎందుకంటే చక్కగా చదవమన్నారు. సో హిమాలయాలు ప్రజలు చదువుతున్న హిమాలయాల్లో దేవుడు